నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు నా ఆరోగ్యానికి మంచిదైన రాగి దోశ చేసుకుందాం. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఈ రాగి దోశని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ రోజున రాగి దోశ చేసుకుందాం. ఫస్ట్ మినపప్పు తీసుకుందాం. ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసుడు పప్పు అండి వేసుకుందాం. క్వాంటిటీ ఇది. ఒకటి మినపప్పు తీసుకున్నాం, కానీ నేను పట్టుపప్పు తీసుకున్నాను. 2 గ్లాసెస్ ఏమో రాగులు తీసుకోవాలి. రెండు తీసుకున్నానండి. రాగులు 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాసు బియ్యం పోస్తున్నానండి. దోశ రావాలి కదా మనకి, అందుకు బియ్యం పోసుకోవాలి. 2 శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుందాం. నీళ్ళు పోసి నానబెట్టుకుందామండి. రాగులండి మనకి శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే రాగుల్లో బాగా మురుకుంటుంది. ఇలా వస్తుంది అనమాట. మనం 2 సార్లు 3 సార్లు కూడా కడుక్కోవాలి. ఇవి అయితే 2 కడిగేసానండి. శుభ్రంగా నానబెట్టుకుందాం. నీళ్ళు పోస్తున్నాను. ఇవి సుమారు 5-6 గంటలు నానితే కానీ దోశ బాగుంటుంది. పప్పు నానిపోయిందండి, కడిగేసాను, పొట్టు తీసేసాను. ఇలా ఉంది. ఇది కూడా రాగులు కూడా కడిగేసాను. రాగులు బియ్యం కలిపిని శుభ్రం కడిగేసాను. 2 కలిపేసేసి గ్రైండర్ చేసుకుందాం. ఈ రాగి దోశ తీసుకోవటం వల్ల అండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. హెల్త్ పరంగా షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకేమో వెయిట్ లాస్ అవుతారు. గ్రైండర్ వేసుకుందామండి. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. ఆ పిండి పర్మనెంట్ అయ్యేదాకా బయట ఉంచుకుని ఉప్పు కలుపుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, రాగి పిండి ఇలా తయారయ్యింది. గ్రైండర్లో తీసేసాను, గిన్నెలో పెట్టాను. ఇది ఒక గంట సేపు బయట ఉంచేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ దోశలు వేసుకోవచ్చు. దీన్ని రాగి పిండి అండి. నేను మరుసటి రోజున దోశలు వేస్తున్నాను. కాస్త పిండి తీసుకుని ఉప్పు కలుపుకుని దోశలు వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసానండి. నేను కలిపేసుకున్నాం. కాస్త నీళ్ళు పడుతుంది, పలచగా చేసుకోవాలి కదా, బాగా చిక్కగా ఉన్నట్టుంది. కాస్త నీళ్ళు ఉప్పుతాను. కన్సిస్టెన్సీ మనం దోశలు వేసుకున్నట్టుంటే ఏ పిండి అయినా సరే అలా ఉండాలండి. నేను స్టవ్ వెలిగించి ఐరన్ ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది ఐరన్ అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ దోశకండి ఆయిల్ పడుతుంది, లేకపోతే దోశ రాదు కదా. పలచగా ఉంటే పలచగా, మందంగా ఉంటే మందంగా, మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నూనె వేసుకుందాం. అట్టు తిప్పేసుకుందాం. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. రెండో వైపు కూడా వేయిపోయిందని తీసేద్దాం. మిగతా దోశ కూడా వేసుకుందాం అలాగే. ఈ దోశ తిప్పేసుకున్నామండి. మళ్ళీ నూనె వేసుకుందాం, కాస్త ఆయిల్ వేసుకుందాం చుట్టూరు. రెండో వైపు కూడా ఏగుంటుందండి, చూసి తీసేద్దాం. ఎంత టేస్టీగా ఉండే రాగి దోశ రెడీ అయిందండి. ఇది చూసారా, అంత మెత్తగా మృదువుగా ఉంది. తింటే కూడా అంతే బాగుంటుంది. నేను అల్లం చట్నీను పల్లీ చట్నీ 2 చేశాను. సూపర్ టేస్టీ.
ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకుని 2-3 రోజులు వాడుకోవచ్చండి. నేను తర్వాత నెక్స్ట్ వేసిన దోశలు ఇవి. అప్పుడు కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఒకసారి వేసుకుని గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా 2-3 సార్లుగా వేసుకోవచ్చండి. సార్లుగా మనం వాడుకోవచ్చు అనమాట. ఈ పిండి హెల్త్ పరంగా చాలా ఆరోగ్యంగా అయింది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను. బాయ్.